సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని ఆరోపించారు. ఆర్గనైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు బూర నర్సయ్య గౌడ్. కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెడాకులైంది. మీ అందరికీ తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెడాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే భార్యాభర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరే కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, గతంలో నాగ చైతన్య ఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా విడాకులు తీసుకున్నారంటూ కూడా వార్తలు వస్తాయి. రాజకీయ నాయకులే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఫోన్లు సైతం ట్యాపింగ్ అయ్యాయంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వచ్చాయి గతంలో. అయితే ఫోన్ ట్యాపింగ్ తోనే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తిట్టడం జరిగింది. హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారని, ఓ ఫైల్ కూడా తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్విన కొద్ది కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, అందరి వేళ్లు పెద్దయిన వైపు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ట్యాపింగ్ వ్యవహారం మొదలైంది, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిందంటూ కూడా బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతో ట్యాపింగ్ ఆపరేషన్ బయటకు వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా బూర నర్సయ్య వ్యాఖ్యలైతే కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే నాగ చైతన్య సమంత దాదాపు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కానీ, దాని తర్వాత వాళ్ళ లవ్, ఆ తర్వాత పెళ్లి, సో ఈ మూడం దాదాపు 10 సంవత్సరాల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే మనందరికీ తెలిసిందే. మొత్తానికి వాళ్ళ విడాకుల వెనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లేనే వాళ్ళ విడాకులకు దారి తీసిందంటూ కూడా బూర నర్సయ్య గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సంచలనం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇటు అక్కినేని ఫ్యాన్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ వెనక ఫోన్ ట్యాపింగ్ ఉందంటూ, ఎందుకింత నిర్లక్ష్యం అసలు ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకింత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కినేని ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్. కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెడాకులైంది. మీ అందరికీ తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెడాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే భార్యాభర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరే కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్.
ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది. మీ అందరికీ తెలుసు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత